హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో పెనుకొండలో జరగబోయే రాజకీయ ఎన్నికల్లో ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఖరారైంది, ఎవరికి ఖరారు కాలేదు అనేది విషయాన్ని క్లియర్గా ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంతకుముందు 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి అభ్యర్థిగా బీకే పార్థసారథి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వైసీపీ నుంచి మాదిగుండ్ల శంకరనారాయణ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది వైసీపీ నుంచి. ఈసారి 2024వ సంవత్సరంలో ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఖరారైంది అనే విషయాలు చెప్పడం అంటే, మొన్న జరిగిన సవితమ్మ గారి పుట్టినరోజు వేడుకల్లో టీడీపీ అభ్యర్థిగా ఆమెను ఎన్నుకొని టికెట్ ఇవ్వడం ఖరారైంది అన్న సమాచారం. ఫ్రెండ్స్, వైసీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్గా వచ్చిన సమాచారం ఏంటంటే, ఉషశ్రీ గారికి వైసీపీ తరఫున ఎమ్మెల్యే టికెట్ ఖరారైందని సమాచారము. ఇంకా రాజకీయాలు చూసుకుంటే పెనుకొండలో జరిగే ఈ ఎన్నికల్లో యుద్ధమే జరుగుతున్నట్లు అనిపిస్తోంది. రెండు సైడ్ల నుంచి కూడా చూసుకుంటే లీడర్స్ మంచి పేరున్న వాళ్ళే నిలబడడం విశేషము. ఎటు సైడ్ వచ్చి గెలిచిందో, ఎటు సైడ్ ఏ పార్టీ ఓడిపోతుందో అన్నది క్వశ్చన్ మార్కు. ఫ్రెండ్స్, మీలో ఎవరికి ఎన్ని ఓట్లు పడతాయో, అలాగే ఏ పార్టీ నుంచి ఎవరు గెలుస్తారో అనేది మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి గారికి అనంతపురం నుంచి ఎంపీ సీటు ఖరారైందన్న విషయం సమాచారం. అలాగే ఎమ్మెల్యే మాదిగుండ్ల శంకరనారాయణ గారు అనంతపురం నుంచి ఎంపీ సీటు ఖరారైందన్న విషయం సమాచారం. ఫ్రెండ్స్, ఏ అభ్యర్థిని ఏ ఊరు నుంచి ఎమ్మెల్యేగా, ఏ ఊరు నుంచి ఎంపీగా నిలబడితే బాగుంటుందో మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకోసం సమాచారం తెస్తూ ఉంటాను. అలాగే మా డిస్క్రిప్షన్ బాక్స్లో ఫేస్బుక్ పేజ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్, ట్విట్టర్ లింక్ అన్నీ పెట్టింటాను. వెళ్ళి సపోర్ట్ చేసి ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్.